జాతీయ రహదారులపై ప్రయాణించే ట్రక్కులు భారీ వాహనాల యజమానులకు పెద్ద షాక్. ఓవర్లోడ్ చేస్తే ఇకపై టోల్ రేట్లు 4 రెట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇకపై వాహనం ప్రయాణించే దూరాన్ని బట్టి కాకుండా బరువును బట్టి టోల్ ఛార్జీలు వసూలు చేసే దిశగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. వాహనాలు ప్రయాణించే దూరాన్ని బట్టి కాకుండా వాహన బరువును బట్టి టోల్ వసూలు చేయనుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అత్యధిక బరువు కలిగిన వాహనాలకు భారీ మొత్తంలో టోల్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని టోల్ గేట్లలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతుంది. సీటింగ్ కెపాసిటీ మించి వాహనంలో ప్రయాణికులు ఉంటే వారికి కూడా అదనపు టోల్ ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జాతీయ రహదారిపై ప్రవేశించిన వాహనం తిరిగి ముగింపు సమయాన్ని బట్టి మాత్రమే టోల్ ఛార్జీ వసూలు అయ్యాయి. కానీ ఇప్పుడు వాహన బరువును కూడా నిర్ధారించి టోల్ వసూలు చేయనున్నారు. ఇందుకు ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టోల్ గేట్ల దగ్గర వెయిట్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 10% నుంచి 40% ఓవర్లోడ్ ఉన్న వాహనాలకు 2 రెట్లు, 40% కంటే ఎక్కువ ఓవర్ ఉన్న వాహనాలకు 4 రెట్లు ఛార్జీ వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఊహాగానాలు, కొత్త రవాణా చట్టంతో కేంద్రం తీసుకొచ్చిన మార్పులతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహన బరువును నిర్ధారించి టోల్ వసూలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ప్రయోగాత్మక నిర్ణయంతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఓవర్లోడ్ వాహనాలు, కంటైనర్లతో జేబులు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై డ్రైవర్లు, వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రయోగాత్మకంగా జరుగుతుండటంతో మరో 1-2 నెలల్లో ఇది అమలయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలొస్తున్నాయి.